చూద్దాం గోదావరిలో సిలువగానే ఉంచుతారా లేదా దాన్ని ఏమైనా మారుస్తారా ఇవన్నీ కూడా. సార్ మరొక విషయం, ఇటీవల జరిగిన ఈ కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఆయన 2 సీట్లు ప్రకటించడం, ఈయన 2 సీట్లు ప్రకటించడం. సో సరిదిద్దుకునే పనిలో ఇద్దరు అధ్యక్షులు ఉన్నారట. ఇంకా ఆలస్యం చేయకుండా ఒకే నిర్ణయానికి వచ్చి ఒకే తాటి మీద అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడానికి, అలాగే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. చాలా సంతోషం. మనం కొన్ని టాపిక్లు కొన్ని సమస్యలు కూడా తగ్గుతాయి. కానీ నేను మీకు చెప్తున్నాను, నిన్న రాత్రి నేను ఒక సీనియర్ టీడీపీ లీడర్తో మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు అంత సులభంగా తేల్చడం జరగదండి. వైసీపీ ఒక దీనికి వచ్చి వాళ్ళు ప్రకటిస్తే సూటబుల్ అభ్యర్థులను పెట్టడం అనేది వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఇంకోటి కాదు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఆ సిస్టమ్ను మూవ్ చేశారు. మీరు చూస్తే తెలివిగా. ఇందాక నేను వాళ్ళ ట్రోల్స్ గురించి చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పేర్లు ప్రకటించడం అనాలోచితంగా కాదు. దే ఆర్ మూవింగ్ ది ప్రాసెస్. ఇప్పుడు ఆ లెక్కన ఒక 6 అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది కదా. అవును. సో మేము సభలు పెట్టుకుంటున్నాం, చెప్పుకుంటూ పోతున్నాం, మా సమస్యలు ఏముంటే మేము చూసుకుంటాం, మీకు ఎందుకని వాళ్ళు అది చెప్తారు. ఆల్రెడీ మేనిఫెస్టో ఇవ్వచ్చు. అభ్యర్థుల ఎంపిక అంటారా? గుంటూరు అభ్యర్థి గురించి నాకు చెప్పండి, తెనాలి అభ్యర్థి గురించి చెప్పండి. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కు సంబంధించిన తెనాలి తేల్తా అది ఎందుకు ప్రకటించలేదు? నిజంగా నేను అడుగుతాను. కీలకమైనవి నాయకులు ఉన్నవి ముందుగా ప్రకటించి ఒక జోష్ తీసుకురావాలి కదా. అవే సందేహంలో ఉంటే ఇవన్నీ లాంఛనంగా కదులుతున్నామని చెప్పడానికి తప్ప ఇట్ టేక్ టైం. ఈ టైంకు బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని బీజేపీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. బీజేపీతో కుదురుతుందా లేదా? కుదిరితే ఏదైనా ముందు ఆ దాదా సెలెక్ట్ చేసుకున్నాకే కదా మామూలు వాళ్ళందరం చేసుకోవాలి, మామూలు మనం చూసినప్పుడు. సో బీజేపీ రంగంలోకి వస్తే బీజేపీ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చి మిగతా ఇద్దరు కూడా సర్దుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. కాబట్టి బీజేపీ రేపు 30వ తారీఖు నాటికి ఏదో ఒక అభిప్రాయానికి వస్తారని వాళ్ళు బలంగా చెప్తున్నారు. సో దానికోసం ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఈ టాపిక్ మూవ్ అవుతూ ఉంటుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. తేలిపోయి ఇదిగో రేపు వచ్చేస్తుంది అన్నంత పరిస్థితి అయితే ఉన్నట్టు కనిపించదు వాళ్ళు మూవ్స్ చూస్తే. చంద్రబాబు నాయుడు ఈరోజు ఐ థింక్ గుంటూరు జిల్లాలోనూ వెళ్తున్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఆ సభలో ఏమో ఒక్కడే కదా వెళ్తున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మనము చాలా సందర్భాల్లో రకరకాల విశ్లేషణలు ఊహాగానాలు అవన్నీ చేస్తుంటారు. కానీ మనకు ఆన్ ది ఫేస్ కనపడుతుంటాయి. 4వ తారీఖున పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకున్నారు కదా, అనౌన్స్ చేశారు. మరి అక్కడ కూడా ఏమి అప్పటికి ఇది వస్తుందని వాళ్ళు ఏం చెప్పట్లేదే, చెప్పారా? అవును, అధికారికంగా 4వ తారీఖు పవన్ కళ్యాణ్ లాంచ్ చేస్తున్నాడు, మేము అప్పటికి జాబితా పూర్తి అవుతుందని. కానీ అంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ, ఎవరి బేస్ ఎవరి పట్టు వాళ్ళు బిగించుకుంటూ వెళ్తున్నారు. అదే ఇంకొంత సమయం తీసుకునేట్టుంది. ఒక పార్టీ అభ్యర్థులను ఖరారు, వైసీపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ఛార్జీలు మటుగా ప్రకటించారు. అది కూడా వాళ్ళు మార్చాలనుకున్న చోట ముందే అబ్జార్ప్షన్ కోసం రంగం సిద్ధం చేయడానికి ముందు ఇన్ఛార్జీలను ప్రకటించారు. అభ్యర్థులను వాళ్ళు కూడా ప్రకటించలేదు. రోజా ఉదాహరణకు, రోజా నిన్న నగరిలోనే నేను పోటీ చేస్తానని ఆమె గట్టిగా చెప్తే సాయంత్రానికి చాలా కొన్ని ఛానల్స్లో వాటిలో ఆమెను ఒంగోలు నుంచి పోటీ చేయిస్తారని స్క్రోల్స్ వస్తున్నాయి. మరి వీళ్ళందరూ వాళ్ళకి సన్నిహితులే. ఏం జరుగుతుంది ఇక్కడ? సో డోంట్ ఎక్స్పెక్ట్. అండ్ బీజేపీ ఫ్యాక్టర్ కూడా కొలిక్కి రావాల్సి ఉంటుంది ముఖ్యంగా. సార్ పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి కబురు వచ్చింది, ఈయన రేపు ఎల్లుండో వెళ్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. పవన్ ఒక్కరిని చంద్రబాబు పోనిస్తాడు అనేది నా ప్రశ్న ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఒక్కరిని పోనిస్తాడా లేదా సైమల్టేనియస్గా ఏదో ఒక రూట్లో తను కూడా అక్కడ ఆ సమయానికి అక్కడ ఉండే ప్రయత్నం చేస్తారా ఆయన కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అని ఒక సందేహం కలుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ క్లించ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక ఆయన అన్సర్టనిటీలో ఎంతో కాలం వెళ్ళలేడు. తెలుగుదేశానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అది లీడింగ్ పార్టీ, పెద్ద పార్టీ, సీఎంఏ అని అనౌన్స్ చేశారు. పవన్ కూడా ఇలాగే సాగదీస్తుంటే ముందు ఎవరు ఊరుకున్నా హరిరామ్ జోగయ్య గారు ఊరుకోరు. మీరు నిన్న మొన్న జనసేన నాయకులు చాలా మందితో మాట్లాడినట్టున్నారు కదా. కాబట్టి వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉందండి. ఆయనకు వ్యూహమే లేదు, ఆలోచనే లేదు అనేది ఏం లేదు. ఇంకోటి బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు ఏం షరతులు పెడుతుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. మీకు నితీష్ కుమార్ ఎపిసోడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నితీష్ కుమార్ ఆర్జేడీలతో ఉన్నవాడు కూడా బీజేపీతో మంతనాలు జరిపితే మీరు రండి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఆయనకు లేదు, 45 ఉన్నాయి ఆయనకి, అయినా కానీ చేశారు. మరి చంద్రబాబు ఇన్నిసార్లు పంపుతున్నా ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? ఇదో పెద్ద చర్చ నడుస్తుంది. అంతే కదా, నితీష్ కుమార్కి అనుమతి ఇచ్చి ఆయన చేర్చుకున్న వాళ్ళు, పైగా చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన వాడు ఎవరైనా ఉంటే నితీష్ ఒక్కడే. ఏది ఈ పార్టీలు అటు ఇటు బీజేపీ నుంచి దూరమై దగ్గర దూరమై
సినిమా ట్విస్టుల్లాగా నడిచింది. మరి ఆయనకు అవకాశం ఇచ్చి చంద్రబాబుకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు దేర్ ఇన్ టూ మైండ్స్. వాళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదు చంద్రబాబుతో మనం అవకాశం ఇద్దామా వద్దా అన్న అంశం తేల్చుకోలేదు. దీనికి